నమస్తే. నా పేరు డాక్టర్ తిలక్. I am professor head of the department on community medicine department, Vishwabharati Medical College. Today I am talking about mentor-mentee program which is suggested by the NMC and university. Okay, ఈ ప్రోగ్రామ్‌లో ఏం చేస్తామంటే మేము ఈచ్ బ్యాచ్ ఆఫ్ ద స్టూడెంట్‌ని ఒక 25 గ్రూప్‌కి చేసేసి ఒక్కొక్క గ్రూప్‌కి 5 నుంచి 6 స్టూడెంట్స్ విల్ బి దేర్ and those students will be allotted to one faculty. That faculty will take care of the student. Take care ante with respect to academics, with respect to extracurricular activities, respect to attendance and internal assessment mark, and also personal and emotional support also they try to give. ఈ academics వచ్చేసి ఏం చేస్తారంటే, so every first year students కి we try to, since they are new to the campus, they have to accommodate to the new campus. వాళ్ళని every 15 days once we are trying to meet them and వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, whether they able to cope up with the vast syllabus of medical curriculum, or are they able to adjust in the new environment of the hostel and campus, are they able to adjust to the new friends or not. So we are trying to ask these questions, and some of the students are very easily getting adjusted. Some students are little bit able to try to not able to easily adjust. So వాళ్ళతో కూర్చొని మేము మీరు ఇలా చేసుకుంటే ఈజీ అవుతుంది, మీకు మీరు ఇలా ప్లాన్ చేసుకోవాలి అకాడమిక్స్కి, సో మీరు రోజు ఎంత చదవాలి, ఎలా చదివితే బాగుంటుంది. సో దీస్ థింగ్స్ వీఆర్ డిస్కసింగ్ విత్ దెమ్. సో ఎవ్రీ 15 days to every 1 month వీఆర్ మీటింగ్. సో ఆ మీటింగ్లో ఏం చేస్తున్నామంటే, సో వాట్ ఎవర్ థింగ్స్ దర్ టెల్లింగ్ వీఆర్ రికార్డింగ్ ఇన్ దిస్ మెంటర్-మెంటీ బుక్ అండ్ వీఆర్ మెయింటైన్ దిస్ రికార్డ్. సో వాళ్ళ అకాడమిక్స్ పర్ఫార్మెన్స్ చెక్ చేస్తున్నాం. వాళ్ళతో ఈ వీక్లీ టెస్ట్ బాగా రాస్తున్నారా, ఏమైనా అటెండెన్స్ తక్కువ ఉందా, అటెండెన్స్ తక్కువ ఉంటే ఎందుకు తక్కువ అవుతా ఉంది, అదే మళ్ళీ కొంతమంది తెలుగు ఒక సబ్జెక్ట్ మాకు కొంచెం కష్టమవుతోంది అంటే ఎందుకు కష్టమవుతోంది, వెదర్ వాళ్ళు క్లాస్ ఫాలో అవ్వడం లేదా, లేదంటే వాళ్ళు ప్రాక్టికల్ ఫాలో అవ్వడం లేదా, లేదంటే వాళ్ళు ఇంటికి వెళ్ళాక లేదంటే హాస్టల్కి వెళ్ళాక చదవలేకపోతున్నారా. సో అలాంటివన్నీ మేము డిస్కస్ చేసి వాళ్ళకు ఒక ప్లాన్ లాగా వాళ్ళే ప్లాన్ వచ్చేటట్లు మేము చేస్తున్నాము. తర్వాత దే ఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ ద ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్, అంటే స్పోర్ట్స్ ఉండొచ్చు, లేదంటే డిబేట్స్ కాంపిటీషన్ ఉండొచ్చు. దెన్ వీఆర్ ఆల్సో ఫోకసింగ్ ఆన్ డెవలపింగ్ న్యూ హ్యాబిట్స్. ఎప్పుడు చదవడం ఒకటే కాదు, డాక్టర్ అంటే దే హ్యావ్ టు లెర్న్ ఆల్ ద హ్యాబిట్స్ ఆల్సో. అంటే మంచి హ్యాబిట్స్ ఏం కావాలో అవన్నీ నేర్చుకోవాలని వీఆర్ ట్రైంగ్ టు హెల్ప్ దెమ్. అండ్ ఆల్సో కొంతమందికి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానివల్ల వాళ్ళ అకాడమిక్స్ లేదంటే వాళ్ళ ఇది ఇంటర్నెస్ ఉండొచ్చు. వాళ్ళకి ఏం చేస్తున్నామంటే మేము పర్సనల్గా పిలిచి వాళ్ళకి ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దే ఆర్ ట్రైంగ్ టు టెల్ అస్. వాళ్ళు చెప్తే ఇవన్నీ కాన్ఫిడెన్స్‌లో పెట్టుకుంటున్నాం. వాళ్ళ పేరెంట్స్‌కి మేము రివీల్ చేయము. సో వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే వాళ్ళకి ఎలా మీరు కోప్ అప్ చేసుకోవాలి, కొంతమందికి ఏమో ఎమోషనల్ సపోర్ట్ కావాలంటే సో హౌ టు డూ దట్. సో ఇవన్నీ మేము కొన్ని విషయాలు వి ఆర్ ట్రైంగ్ టు టెల్ టు ద పేరెంట్స్ ఆల్సో, సో దట్ దే విల్ ఆల్సో గివ్ సపోర్ట్ అని. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీఆర్ డూయింగ్ ఇన్ ద మెంటర్-మెంటీ. ఈ మెంటర్-మెంటీ ప్రోగ్రామ్ ఇస్ కంపల్సరీ చేసేసారు ఎన్ఎంసీ వాళ్ళు. వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఆల్ ద బ్యాచెస్. అండ్ ఈ మెంటర్-మెంటీ ప్రోగ్రామ్ వల్ల టీచర్స్ కూడా బెనిఫిట్ అవుతుంది. ఏమంటే ఈ స్టూడెంట్ అందరూ ఒకేలాగా చదవరు. ఒక్కొక్క స్టూడెంట్ చాలా మంచిగా ఉంటారు, ఒక్కొక్క స్టూడెంట్ కొంచెం బ్యాక్‌లాగ్‌గా ఉంటారు. వాళ్ళకి ఎలా మేము సపోర్ట్ ఇవ్వాలని తెలుస్తుంది మాకి. అలాగే స్టూడెంట్స్‌కి కూడా తెలుస్తుంది సంబడీ ఈస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ అని. ఇప్పుడు వాళ్ళు ఇల్లు వదిలేసి ఇక్కడికొచ్చారు, వాళ్ళకి ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళకి హెల్ప్ చేయడానికి, సపోర్ట్‌గా ఉండడానికి. నేను ఉన్నాను, ఆ ఫ్యాకల్టీ మేముంటాము. మేమేం చేస్తామంటే వాళ్ళకి అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే అకాడమికలీ, ఎమోషనలీ మేము వీఆర్ ట్రైంగ్ టు హియర్ టు హెల్ప్ దెమ్ అని ఒక అప్రోచ్ ఇవ్వదామని ఈ ప్రోగ్రామ్ చేస్తున్నారు. దీనివల్ల ఇన్స్టిట్యూట్‌కి బెనిఫిట్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈచ్ స్టూడెంట్ విల్ హావ్ దర్ ఓన్ ఈ స్టూడెంట్ విల్ హావ్ ఈచ్ గైడ్ లాగా ఉంటారు మెంటర్. అండ్ దీనివల్ల పర్ఫార్మెన్స్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బెటర్. అండ్ వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ కూడా ఉంటుంది, అకాడమిక్ సపోర్ట్ కూడా ఉంటుంది, తర్వాత వేరే సపోర్ట్ కూడా అన్ని సపోర్ట్ ఉంటుంది. సో దే విల్ ఎక్సెల్ వెరీ వెల్ ఇన్ ద అకాడమిక్స్. సో దిస్ ఇస్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ద మెంటర్-మెంటీ ప్రోగ్రామ్. అండ్ దీనివల్ల మేము ఆల్సో వి ట్రైంగ్ టు టాక్ టు ద పేరెంట్స్ ఆల్సో. పేరెంట్స్ కూడా వాళ్ళకి కూడా అర్థమవుతుంది మా పిల్లలు బాగా చదువుతున్నారు లేదా అని, వాళ్ళకి ఫీడ్‌బ్యాక్ కరెక్ట్‌గా వెళ్తుంది దీనివల్ల. అందుకే ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. దీనివల్ల అందరికీ బెనిఫిట్ ఉంది, టీచర్స్‌కి బెనిఫిట్ ఉంది, స్టూడెంట్స్ బెనిఫిట్ ఉంది, కాలేజ్ బెనిఫిట్ ఉంది, ఈవెన్ పేరెంట్స్ కూడా బెనిఫిట్ ఉంది. సో వి ఆర్ డూయింగ్ దిస్ యాస్ పార్ట్ ఆఫ్ ద ఎన్ఎంసీస్ సజెషన్ అండ్ రికమెండేషన్, అండ్ దిస్ విల్ బి ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ ఫర్ ఆల్ ఆఫ్ us. అండ్ థాంక్ యూ ఫర్ యువర్ పేషెంట్ లిజనింగ్. థాంక్ యూ.